మంగళగిరిలో నారా లోకేష్ ప్రస్తుతం ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. పప్పోలు కనుగొన్న బెదురులో తాను నిలబెట్టుకున్నాడు. నారా లోకేష్ ఏం కాకుండా మంచి ఆ తర్వాత మంగళగిరిలో ఓడిపోయినాం. అసలు మంగళగిరిలో స్థానం లేకుండా ఏమంటారండి కింద మిత్రే అంటాం మేము. మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ ఓడిపోయినటువంటి బాల్ బచ్చాడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేక నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రానికి కాదు కనీసం మంగళగిరిలో కూడా గెలవలేనటువంటి వ్యక్తి నేను అంటుండా. లోకేష్ పప్పు అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు. వాడు పనికిరాని ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు. రేపు భవిష్యత్తులో మనకి ఎట్లా ఉంటాడు. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. యువగలం పేరు ప్రకటించిన వెంటనే వైకాపా నాయకులు ప్యాంటులు తడిచిన ఏపీలో మొత్తంగా 154 స్థానాల్లో కూటమి క్లియర్ మెజారిటీతో దూసుకుపోతోంది. చరిత్ర నారా లోకేష్ గారు 35-36 సంవత్సరాల తర్వాత మంగళగిరిలో సృష్టించేశారు. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే ఈ 5 సంవత్సరాలది ఒక యువగలంతో లెఫ్ట్ లెగ్ తో తంచి 90,000 మెజార్టీతో గెలిచి వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మగోడా వస్తాడని తెలుసు, గ్యారెంటీగా వస్తాడని తెలుసు.